యోగ వాసిష్టం కథల్లో ఇక్ష్వాకుని కథ చెబుతూ వశిష్ఠుల వారు ఇక్ష్వాకుకి అటు మనువుకి అంటే ఇక్ష్వాకుని తండ్రి అయిన మనువుకి జరిగిన ప్రశ్నావళిలో ఇక్ష్వాకుడికి నాయన గురువు పరమేశ్వర దర్శనం శాస్త్రాల చేత గురువుల చేత లభించదు, అహంకార రహితమైన బుద్ధికి తనంతట తానే గోచరిస్తాడు అని చెప్పాడు కదా. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడో మనం విన్నాం. మార్గంలో పోయే బాటసారుల్ని రాగద్వేష రహితమైన బుద్ధితో చూచేటట్లు అహంకార రహితమైన బుద్ధితో తన ఇంద్రియాలని చూడాలి. నిజమే, చాలా చక్కని ఉదాహరణ. మనం వెళుతూ ఉంటాం మన పని కోసం, దారిలో అనేక విషయాలు మనకు ఎదురవుతుంటాయి, అనేక సంఘటనలు. కొంతమంది పోట్లాడుకుంటారు, కొంతమంది ఊరేగింపులకు వెళ్తారు, కొంతమంది ఇంకా రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ అనేక మంది కనపడుతుంటారు. వీటిల్లో దేంటోనైనా మనం కలవ చేసుకుంటామా? దేంటోనో కలవ చేసుకుంటాం. ఒకవేళ ఎవరినైనా కొడుతూ ఉన్నా కూడా సాధారణంగా మనం పట్టించుకుంటాం. అలాగే పోనీ అది మనుషుల విషయంలో, ఇక ఇక జంతువుల విషయం, కుక్కలు పోట్లాడుకుంటాయి, అలాగే ఇంకా పిల్లులు పోట్లాడుకుంటాయి, ఇంకా చెవులు పోట్లాడుకుంటూ ఉంటాయి, ఇవన్నీ చూస్తాం. వీటిని మనం పట్టించుకోం. మన పనేదో మనం చూసుకుంటాం, ఎందుకంటే వాడు మనకు సంబంధించిన వాడు కాదు కాబట్టి. అలాగే ఈ ఇంద్రియాలు కూడా, మన ఇంద్రియాలను కూడా మనం అలాగే చూడాలి. ఎందుకని? ఈ ఇంద్రియాలు దేనికి సంబంధించినవి? దేహానికి సంబంధించినవి, కానీ ఆత్మకి సంబంధించినవి కాదు కదా. ఈ 25 తత్వాలు ఉన్నాయి కదా, 25 ఇంద్రియాలు, 25లో 24 తత్వాలు ఉన్నాయి కదా. ఈ 24 తత్వాలు కూడా ఈ దేహానికి సంబంధించినవి. కాబట్టి ఈ దేహంలో వీటికి సంబంధించిన ఏదైనా సంఘటనలు జరుగుతుంటే వాటిని అక్కడ బయట వెళ్ళేటప్పుడు జరుగుతున్న విషయాల పట్ల మనం ఎంత నిర్లిప్తంగా ఉంటూ మన పనిలో మనం నిమగ్నమవుతామో అదే మాదిరిగా మనం వాటిని పట్టించుకోకుండా మన పనిలో మనం ఆత్మయందే స్థితమై ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి మార్గంలో పోయే బాటసారుల్ని రాగద్వేష రహితమైన బుద్ధితో చూచేటట్లు అహంకార రహితమైన బుద్ధితో తన ఇంద్రియాలను చూడాలి. ఆడే జ్ఞాని. వాస్తవంగా బుద్ధిమంతుడైన వాడు దేహేంద్రియాలని ఆదరింపకూడదు. దేహానికి సంబంధించిన ఇంద్రియాలను కూడా ఆదరించకూడదు. అయితే వాటి లక్షణాలు వాటికి ఉంటాయి, ఆ లక్షణాల్లో అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. అదే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం 3వ అధ్యాయంలో కర్మయోగంలో తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా నసజ్జతే. అంటే గుణ కర్మల రీతి తెలిసిన తత్వజ్ఞుడు ఇంద్రియ విషమయందు వర్తించుతున్నవని ఎరిగి తాను ఆత్మస్వరూపుడునని తెలుసుకొని ఆ కర్తృత్వ భావాన్ని త్యజిస్తాడు అని చెప్పుకున్నాం కదా. అలాగనమాట. కాబట్టి ఇంద్రియాలన్నీ సాక్షిభూతులుగా పిల్లలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి అక్కర్లేని, అంటే వాళ్ళకి ఇవ్వకూడని వస్తువుల కోసం వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. పెద్దలు ఏం చేస్తారు? నచ్చ చెప్తారు, ఎనరు, పట్టించుకోరు. కాసేపు అయిన తర్వాత ఇచ్చేటట్లేరు అని వాళ్ళు మానేస్తారు. అప్పుడు తన పద్ధతి మార్చుకుంటాడు పిల్లడు, ఇంకో దానికోసం ప్రయత్నిస్తాడు. అంటే పట్టించుకోకూడదు అనమాట. అయ్యో మా పిల్లడు వేస్తున్నాడు అని పట్టించుకుంటే వాడి కోరిక తీర్చుకునేదాకా అట్లాగే ఉంటుంది ఆ పట్టుదల, అయ్యేడు. అలాగే ఇంద్రియాలు కూడా మనం వాటి మాట వినటం మొదలెడితే అవి బానిసను చేసేసుకుంటాయి, మనం బానిస చేసుకుంటాయి. కాబట్టి దేహేంద్రియాలని బుద్ధిమంతుడైన ఎవడు కూడా దేహేంద్రియాలని ఆదరించడు, అనాదరింపను కూడా, అంటే వాటిని తిరస్కరించడు. పిల్లల్ని ఎట్లా కాసేపు ఉరికిన మళ్ళీ తర్వాత వాళ్ళకి అవసరమైంది ఏదో మనం చూస్తాను, అట్లాగే దేహేంద్రియాలు కూడా ఆదరణ అనాదరణ రెండూ లేకుండా ఉంటాడు బుద్ధిమంతుడు వాటి విషయంలో. వాటి వ్యవహారాల్లో అవి సుఖంగా ఉండుగాక. అది వాటి వ్యవహారాలు అవి ఏదో చూస్తూ ఉంటే అంతే సుఖంగా. దేహాదుల్ని బుద్ధి చేత త్యజించి చల్లని అంతఃకరణలో నిత్యం ఆత్మమయుడవై ఉండు. బుద్ధిని స్థిరంగా ఆత్మయందు నిలిపి దేహాదుల్ని కాస్త పక్కన పెట్టాలి. అంతఃకరణ అప్పుడు చల్లగా ఉంటుంది.
నిత్యము అప్పుడు ఆత్మమయుడివై ఉండగలము. నిత్యము ఆత్మమయుడివై ఉంటేనే అంతఃకరణ చల్లగా ఉండి, అంటే మనస్సు కూడా సంకల్ప వికల్ప రహితంగా హాయిగా ఉంటుందన్నమాట. నేను దేహం అనే బుద్ధే సంసారంలో బంధించేది. సంసార బంధానికి కారణం ఏంటంటే ఈ దేహమే నేను అనే భావన. కాబట్టి ముముక్షువు ఎప్పటికీ అట్టి బుద్ధిని గ్రహించకూడదు. అంటే ఈ దేహమే నేననే భావన కల బుద్ధిని పక్కన పెట్టాలి. అంటే ఆ భావనని బుద్ధిలో నుంచి తొలగించాలి. నేను ఆకాశం కంటే సూక్ష్మమైన చిన్మాత్రుణ్ణి అనే బుద్ధి బంధించదు. అంటే బుద్ధిలో ఈ భావం స్థిరంగా నిలబడాలి. నేను ఆకాశం కంటే సూక్ష్మమైన చిన్మాత్రుణ్ణి, నేనే ఆత్మస్వరూపుణ్ణి. ఈ భావం ఉంటే బుద్ధిలో మనం బంధింపబడం సంసార బంధంలో, లేకపోతే సంసార బంధంలో బంధింపబడతామన్నమాట. ఈ నేను సూక్ష్మమైన ఆకాశం కంటే సూక్ష్మమైన చిన్మాత్రుణ్ణి నేనే అనే భావం ఏం చేస్తుంది? ముక్తిని కలిగిస్తుంది. ముక్తి అంటే సంసార బంధం నుంచి విడుదలే కదా, అది జరుగుతుంది అన్నమాట. పుత్ర అంటే విక్షోపుణ్ణి, పుత్రుడు కాబట్టి యక్షోకుని మనం సంబోధిస్తున్నాడు. ఓ పుత్ర, పరమాత్మ తన అవిద్యా శక్తి చేత సృష్టి రూపమైన క్రియలను చేస్తూ అజ్ఞాన దృష్టిని కల్పించుకొని బాలకునిలాగా తనతో తాను ఆడుకుంటున్నాడు. బాలకుడు ఏం చేస్తాడు? ఒక బంతి తీసుకుంటాడు, గోడ తీసుకుంటుంటాడు, లేకపోతే ఇంకోటి చేస్తుంటాడు, కింద పడి తల్లుతుంటాడు. అరే మనం అది మట్టి అవుతుంది అనుకుంటాం, కానీ అది మట్టి అంటుందా అని చూడటం, అది దొరలాలనిపించింది చేస్తాడు అంతే. అది ఆనందాన్ని ఇస్తున్నట్టు. అంటే శరీరం మట్టి అయిందా లేదని కూడా చూడటం, మట్టి దొరలాడుతూ ఉంటాడు, ఇసుకలో గూడు కడుతూ ఉంటాడు, వాటన్నిటినీ మళ్ళీ ధ్వంసం చేస్తుంటాడు. ఆఖరికి అయ్యేటప్పటికి హాయిగా ఇంటికి వస్తాడు. అంటే బాలకుడి లాగానే భగవంతుని లీల. బాలకుడి లీలకి బాలకుడి ఆటలో సారాంశం ఏంటి? ఆనందం. అలాగే భగవంతుని లీలలో సారాంశం ఏంటంటే ఆనందమే. కాబట్టి ఆయన నుంచి ఉద్భవించిన మాయే, ఆ మాయనే అవిద్య అన్నాం అనమాట. ఆ మాయాశక్తి అంటే అవిద్యాశక్తి చేత సృష్టి రూపమైన ఇదంతా కనపడుతోంది. వీటన్నిటి ఇన్ని రూపాల్లోనూ ఆయనే ఉండి, ఇన్ని రూపాల్లోనూ రౌడీగా అయినా ఉండి సినిమా, అలాగే ఒక దుర్మార్గుడిగా అయినా ఉండి, సన్మార్గుడిగా అయినా ఉండి, అలాగే పేదవాడిగా అయినా ఉండి, ధనకుడిగా ఉండి, ఇన్ని రకాల రూపాల్లోనూ ఇన్ని రకాల ఆటలు ఆయన ఆడుతూ ఆనందిస్తూ ఉంటాడు, ఒక బాలకుడిలాగా. మరి జ్ఞాన దృష్టితో చూస్తే ఇప్పుడు అవిద్యా శక్తి అంటే మాయలో నుంచి వచ్చాడు వాడు అవిద్యాశక్తి. మరి జ్ఞాన దృష్టిలో చూస్తే ఏమవుతుంది? విద్య అనే శక్తి చేత మళ్ళీ అవిద్యను తొలగిస్తాడు, సంహరిస్తాడు. దాన్ని అవిద్యను సంహరించి ఎప్పుడు ఆత్మలోనే స్థితుడై ఉంటాడు. అంటే ఆత్మస్థితి అంటే అది వాస్తవంగా ఆనంద స్థితి, నిరతిశయ ఆనంద స్థితే కదా. కాబట్టి ఆ స్థితిలో ఉంటాడు. కాసేపు తండ్రి ఏం చేస్తాడు? పిల్లడితోటి ఆడేటప్పుడు నా గుర్రం ఆట కావాలి అంటాడు. పిల్లడో ఎవరు చిన్న పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు ఏమంటే గుర్రంలాగా పడుకుంటాడు, మోకాళ్ళ మీద చేతుల మీద కింద పడుకుంటాడు తండ్రి. వీడు గుర్రంలాగా ఎక్కుతాడు పైకి, చల్ అంటాడు, నడుస్తూ ఉంటాడు పాపం తండ్రి. అలాగే తండ్రి ఆనందిస్తుంటాడు, పిల్లడు ఆనందిస్తుంటాడు. తండ్రికి తెలుసు నేను గుర్రాన్ని కాదు, ఇదంతా వాడి కోసం సృష్టించబడ్డ కాసేపటి ఆట అని తండ్రికి తెలుసు. కానీ కుర్రవాడికి తెలియదు, నిజమా మా నాన్న గుర్రంలాగా ఉన్నాడు, గుర్రాన్ని మీద తోలుతున్నాను, సవారీ చేస్తున్నానని ఎంతో ఆనందపోతాడు. ఆయన ఆనందాన్ని నటిస్తాడు తండ్రి. అంతే పరమాత్మ కూడా 84 లక్షల జీవరాశులు, అలాగే సృష్టి మొత్తం, అటు అచర జీవులుగా అట్లాగే చరాచర రూపాల్లో నర్తిస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఆయనే దాన్నంతటిని విద్య చేత సంహరింపజేస్తాడు. అంటే జ్ఞానిగా బాలకులు ఆడుకుంటాడు, జ్ఞానిగా దాని నుంచి బయటపడి మళ్ళీ దాన్ని సంహరించి మామూలు స్థితిలో ఉంటాడు. కాబట్టి పుత్ర, పరమాత్మ తన అవిద్యాశక్తి చేత సృష్టి రూపమైన క్రియలను చేస్తూ అజ్ఞాన దృష్టిని కల్పించుకొని బాలకునిలా తనలో తాను ఆడుకుంటున్నాడు.
మరల జ్ఞాన దృష్టితో చూస్తే విద్య అనే శక్తి చేత అవిద్యని సంహరించి ఎప్పుడు ఆత్మలో స్థితుడై ఉంటాడు. అతన్ని బంధించే శక్తి అతనిలోనే స్వయంగా ఉద్భవిస్తోంది. అంతే, ఎవరో బంధించలేరు ఆయన. ఆయనే కావాలని, ఆయన నుంచి వచ్చిన మాయ చేత ఆయనే బంధించబడుతున్నాడు. ఆయనే కావాలని పిల్లవాడి చేత తండ్రి బంధించబడినట్టుగా కాసేపు గుర్రంలాగా, అది నేను బంధింపబడాలని భావన తండ్రిలో ఉంది కాబట్టి బంధింపబడుతున్నాడు. లేకపోతే పిల్లవాడిని కసిరితే పిల్లవాడు వెళ్ళిపోతాడు కానీ అలా లేదు. ఆ ఆట అలా ఆడాలనుకున్నాడు కాబట్టి ఆడుతున్నాడు. అజ్ఞానిగా ఆడాలి అనుకున్నాడు కాబట్టి, బాలకుల్లాగా ఆడాలి అనుకున్నాడు కాబట్టి. కాబట్టి అతన్ని బంధించే శక్తి అతనిలోనే స్వయంగా ఉద్భవిస్తోంది. అలాగే ముక్తుని చేసే శక్తి కూడా అతనిలోనే స్వయంగా ఉద్భవిస్తుంది. మొత్తానికి రాత్రి పగలకి కారణం సూర్యుడే. అంటే సూర్యుడు కారణమే కానీ సూర్యుడు అలా స్థిరంగానే ఉంటాడు. భూమి తిరగటం వల్ల అది జరుగుతుంది. మరి అసలు సూర్యుడే లేకపోతే రాత్రి పగలు ఉన్నది, ఎప్పుడు చీకటే భూమికి. కాబట్టి సూర్యుడే కారణమైన సూర్యుడికి అది అంటదు, భూమికే చెందుతుంది ఆ రాత్రి పగలు అనేది. అలాగే ఇక్కడ ఆయన బద్ధుడు అవుతాడు, ఆయనే స్వయంగా ముక్తుడు అవుతాడు. అంటే ఎప్పుడూ ఒకే రకంగా ఆయన స్థితి ఆనంద స్థితిలోనే ఉంటాడు. ఇది రమ్యమైనది, ఇది రమ్యమైనది కాదు అనే భేద కల్పనే ఈ దుఃఖ సమూహానికి కారణం. అంటే కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. మనకి ఆ బాగున్నాయి ఉన్నప్పుడేమో మనకు ఆనందం వేస్తుంది, బాగోని వచ్చినప్పుడు దుఃఖం వేస్తుంది. దీనికి కారణం ఏంటంటే సమత్వం లేకపోవటం అన్నమాట. అంటే ఒకటి బాగుంది ఒకటి బాగోలేదంటే సమత్వం లేనట్టే కదా. అది ఆ సమస్థితే జ్ఞానము, అదే అగ్ని. అందుకనే సమత్వం అనే అగ్ని చేత ఆ బీజం దహించబడితే, అంటే ఇది బాగుంది ఇది బాగోలేదనే బీజం దహించబడితే ఇక దుఃఖానికి చోటే ఉండదు. అంటే సమత్వం యోగ ఉచ్యతే అని మనం చదువుకున్నాం కదా. కాబట్టి సమత్వం ఏం చేస్తుంది? యోగం అంటే జీవాత్మని పరమాత్మలో కలపటం కదా, అంటే ఆత్మస్థితిలో ఉంటాం. కాబట్టి సమత్వం అనే అగ్ని, అందుకనే అగ్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పుకుంటున్నాం కదా. జ్ఞానం ఎప్పుడైతే కలిగింది అప్పుడు కర్మలన్నీ కూడా నశిస్తాయని. కర్మ ఎందుకు? అజ్ఞానం వల్ల కర్మల యొక్క ఫలితాన్ని అనిపిస్తున్నాం. జ్ఞానం వస్తే అది అగ్నిది కాబట్టి కర్మ ఫలాలను దగ్ధం చేస్తుంది అని చెప్పుకుంటున్నాం. కాబట్టి సమత్వం అనే అగ్ని చేత ఆ బీజం, అంటే ఇది సమమైనది ఇది సరైనది కాదు అనే బీజం తగలబడిపోతుంది. అప్పుడు ఇంకా దుఃఖానికి చోటు ఉండదు. వాసనారహితంగా సేవింపబడే వస్తువు సుఖాన్ని కలగజేస్తుంది. వాసన అంటే కోరిక లేక సంకల్పం. సంకల్పం చేత పొందిన వస్తువు అది కాసేపటికి అప్పుడు తాత్కాలికంగా సుఖాన్ని కలుగజేసిన తర్వాత దుఃఖాన్ని కలుగజేస్తుంది. సంకల్ప రహితంగా సేవింపబడే వస్తువు అయితే ఎప్పుడు సుఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఏదో ఒక వస్తువు వచ్చింది మన దగ్గరికి, మనం కోరుకోవాలి, వచ్చింది, దాన్ని వలన ఏదో ఉపయోగం ఉంటే ఆ ఉపయోగాన్ని పొందుతున్నాం. అది వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ఉపయోగం మనకు అక్కర్లేదు. అసలు మనకు ఆ ఉపయోగం కావాల్సి వస్తే ఆ వస్తువు కావాలనుకునేవాడు. అసలు ఆ ఉపయోగం అక్కర్లేదు, ఆ వస్తువు అక్కర్లేదు. కానీ యథాప్రాప్తమైంది అది మనకి, దాంతో ఆ వస్తువు ఉపయోగాన్ని పొందాం. అది వెళ్ళిపోయింది, అక్కర్లేదు అనే భావన కూడా లేదు. అంతే, ఎప్పుడు సమస్థితిలోనే ఉన్నాం. అందుకని అదేమీ అనిపించేది. కాబట్టి వాసనారహితంగా సేవింపబడే వస్తువు అంటే మనకు కావాలని ఆలోచించకుండా వచ్చే వస్తువు అనమాట. అది మన సంకల్పరహితంగా యథాప్రాప్తమైన వాటిని అనుభవించడం అనమాట. అప్పుడు అది సుఖాన్నే కలుగు చేస్తుంది. వాసనతో కూడిన వస్తువు అయితే ఆ వస్తువు పోగానే మళ్ళీ దుఃఖాన్ని కలుగు చేస్తుంది. సుఖ దుఃఖాలకి అలా అవినాభావ సంబంధం ఉంటుంది నాయన ఓ ఇక్ష్వాకు అంటూ ఆ పుత్రుడికి దాని గురించి చెప్పాడనమాట. ఏది కారణం ఏమిటి, సుఖ దుఃఖాలకి కారణం ఏమిటి అనే దానికి ఇంత వివరంగా అని చెప్పాడు. కాబట్టి బుద్ధిని సూక్ష్మమైన ఆకాశం, సూక్ష్మమైన చిన్మాత్రుడిని నేనే అనే భావన బుద్ధిలో స్థిరంగా ఉంచితే ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు ఆత్మస్థితే. అలా కాకుండా సంసారబద్ధుడు అయి ఉంటే, కోరికలతో నిండి ఉంటే, దేహభావన ఉంటే బంధమే అని తెలియజెప్పాడు అనమాట ఇక్ష్వాకు. స్వస్తి.